సతీష్ టెన్షన్ వచ్చినప్పుడు యూజ్ చేసుకోవడానికి రెడీగా ఉంచుకోవడంతో పాకెట్లోనిది ఒకటి తన ఫ్రెండ్కి ఇచ్చి తను ఒకటి తీసుకొని పార్టీ దగ్గర నుండి కాస్త దూరంగా రావడంతో అక్కడి నుండి కనిపిస్తున్న సిరి సరియు నవ్వుతున్న మొహాలు చూసి చిన్నగా నవ్వుకున్నాడు. ఐ థింక్ యూ లవ్ హర్ సతీష్ అన్నాడు ప్రసాద్. నాకు కూడా అనిపిస్తుంది అని ఏదో ఫ్లోలో అంటూ తర్వాత ఏమన్నాడో గుర్తుకు రాగానే ప్లీజ్ ఇలా ఎవరితో చెప్పొద్దు, ఇక్కడ మా ఫ్యామిలీ మెంబర్స్కు తెలిస్తే తప్పుగా అనుకుంటారు అని ఇబ్బందిగా అక్కడే సిగరెట్ పడేసి వెళ్ళిపోయాడు. సతీష్ వెళ్తున్న దారిలో సంజన ఎవరితోనూ మాట్లాడుతుండటం గమనించి అటువైపుగా వెళ్ళాడు. సతీష్, మీరెందుకు ప్యానిక్ అవుతున్నారు? నేను ఇక్కడ ఎక్కువ రోజులు ఉండను, మదన్ ఫంక్షన్కు పిలవడంతో వచ్చాను అన్నాడు ధీరజ్. అతడు మాటల్లో నెమ్మదత్వమే ఉన్న సంజన కంట్లో నీళ్లు ఆగక నిలువెల్లా వణికిపోతుండేసరికి చూసే సతీష్కు ధీరజ్ సంజనాని టార్చర్ చేస్తున్నట్టు కనిపించి ఇద్దరి మధ్యలోకి వెళ్ళాడు. అతడి రాకకు ఇద్దరి గుండెల్లో మరింత భయం పెరిగింది. సంజు, నువ్వు ఓకేనా? ఏమైనా ప్రాబ్లమా అడిగాడు సతీష్. లేదు అన్నయ్య అంటున్న తల పూర్తిగా దించేస్తుంది. సతీష్ తన కన్నీళ్లు చూడకూడదని. డోంట్ లై సంజు, సమస్య లేకపోతే నువ్వెందుకు ఏడుస్తున్నావు? నీ ఎదురుగా నీకు పరిచయం లేని తను ఎందుకు ఉన్నాడు అని వాయిస్ రెట్టించాడు. అతడి మాటలకు ఆమె ఇంకా ఎక్కువ భయపడుతుంది. సంజన నోరు విప్పేస్తుందేమో అని కంగారుగా బాస్ నేనేదో సరదాగా ఫ్లర్ట్ చేస్తే ఏడ్చేస్తుంది అని అన్నాడు ధీరజ్. ఆ మాటకి సతీష్ పిడికిళ్ళు బిగుసుకుంటే మదన్ ఫ్రెండ్ అన్న రెస్పెక్ట్తో పార్టీకి వచ్చిన మీరు పార్టీ ఎంజాయ్ చేసి వెళ్ళండి, అనవసరంగా న్యూసెన్స్ క్రియేట్ చేసి ప్రాబ్లం తెచ్చుకోవద్దంటూ సంజన భుజం మీద చేయేసి ఆమెని తీసుకుని వెళ్ళిపోతాడు. వెళ్తున్న ఆమెను చూసి నిట్టూర్చుతూ అక్కడి నుండి పార్టీలోకి వెళ్ళిపోయాడు ధీరజ్. ఇందాక ఫోజ్ అన్నారు, ఇప్పుడు పట్టుకోమంటే పట్టుకోరేంటి సాగర్ గారు అని అడుగుతుంది సరియు. అంటే అందరూ ఉన్నారని సిగ్గేస్తుంది అంటూ పల్లిక్కలిస్తాడు. అబ్బో తమరలు ఈ యాంగిల్ కూడా ఉందా అని సైలెంట్ అయిపోగా సరియు సాగర్ ఇద్దరు ఉంగరాలు చూపిస్తున్న ఫోజెస్ కొన్ని తీసుకొని సతీష్ గుండెల్లో మరి కాస్త మంట పెట్టేలా అతడు సంజనాని తీసుకొచ్చినప్పుడే సాగర్ను కౌగిలించుకుంటుంది. కానీ సతీష్ ఏమి పట్టనట్టుగా ఉండడంతో సరియు దూరం అవ్వాలనుకుంటే సాగర్ను చుట్టుకున్న చేతులు తీస్తుంది. కానీ ఆ క్షణం పక్కనున్న అతని మర్చిపోయి మిస్టేక్ చేసిందని గమనించుకోదు సరియు. సాగర్ సరియు నడుము చుట్టూ చేతిని వేసి ఉండడం గమనించి ఈసారి ఆమెకు గట్టి షాకే. ఆ షాక్తోనే అందరినీ వేరి చూపులతో చూస్తూ మొహం వేలాడేస్తుంది ఇబ్బందిగా. మరోవైపు మదన్ సరియు బిహేవియర్కు తేడా కొట్టి సరియు ఫాదర్ వైపు చూస్తాడు. ఆయనకు అన్నీ తెలిసినా ఏమీ తెలియనట్టు గెస్ట్లతో మాట్లాడుతుండడంతో సంథింగ్ ఈజ్ రాంగ్ అనుకుంటూ నిల్చొని సిరి చేతులు పట్టుకోగా అప్పుడే ఆ ఏరియాలో లైట్స్ ఆఫ్ అవుతాయి. ఒక క్షణం అందరూ ఏమైందో అని కంగారు పడి మొబైల్ ఫ్లాష్ ఆన్ చేస్తారు. ఆ నెక్స్ట్ సెకండ్ మదన్ సిరిలపై లైట్ పడడంతో ఇదంతా అరేంజింగ్ అని అర్థమై ఊపిరి తీసుకున్నారు. ఎవరు చేస్తున్నారు ఇదంతా అని కంగారుగా అంది సిరి. నేనే చేయించా, యూ డోంట్ లైక్ ఇట్ అని కోపంగా అడిగాడు మదన్. మీరా అని షాక్తో నోరు కప్పలా తెరిచింది. ఎస్ ఇట్స్ మీ అంటూనే సిరి కాలు వెనక అతడు కాలు పెట్టి ఒక్కసారిగా ముందుకు లాగి ఆమెను ఒంటి కాలు మీద నిల్చోపెడుతూ మరో కాలు పైకి లేపాడు. కంగారుగా పడిపోయానేమో అనుకున్న సిరి నడుము మీద చెయ్యేసి ఆమెను ఒక్కసారిగా దగ్గరికి లాక్కున్నాడు. యాక్షన్కు రెడీగా లేని సిరి హార్ట్ బీట్ పెంచుకుంటే ఆమె చేత వేయించిన స్టెప్పుకు సిరి జుట్టు అతడి భుజాలకు ఇరువైపులా పోయి ఆమె చేతులు అతడి ఛాతి మీద నిలుస్తాయి. యూ లైక్ ఇట్ అని ఆమె చెవి దగ్గర చెప్తూ సిరి చెంప మీద ముద్దు పెట్టి ఆమెను ఎత్తుకున్నాడు మదన్. డ్యాన్స్ చేస్తున్నారని అక్కడ వాళ్ళకి అర్థం అవ్వడంతో సరదాగా చూస్తుంటే సిరి మాత్రం కోపంగా చూస్తూ ఆమెతో డ్యాన్స్ చేస్తున్నదాన్ని చూస్తుంది. 10 నిమిషాల వరకు కొనసాగిన డ్యాన్స్ మరోసారి క్యూట్ కపుల్ అన్న ట్యాగ్ కొట్టేస్తారు. ఆఖరి స్టెప్పులు ఆమెని రౌండ్గా తిప్పుతూ మీ డ్యాన్స్ స్కూల్లో ఇదే డ్యాన్స్ చేసావు అనుకుంటా, ఇప్పుడు నచ్చిందా అప్పుడు నచ్చిందా మిసెస్ సిరి అని అడుగుతూ ఆమెను వదిలేస్తాడు. షాక్లో పడిపోతున్న సిరి స్విమ్మింగ్ పూల్లో పడగా అందరూ స్లిప్ అయి పడిందేమో అని కంగారు పడ్డారు. కానీ ఆమెకే తెలుసు అతడు కావాలని పడేశాడని. రే మెంటల్, కాస్త చూసుకోవచ్చుగా అని స్పెట్స్ తీసి స్విమ్మింగ్ పూల్ వైపు వెళ్తున్న సతీష్ని వెనక్కి లాగి ఒకటి పీకాడు మదన్.
ఇప్పుడు వాటర్లోకి దిగి నా వైపును ముట్టుకోవాలని చూడకు, చంపేస్తా అని కోపంగా అంటుండగా ఇద్దరి మధ్యలోకి సిరి ఫాదర్ వచ్చి ఆయన చిత్ర ఫాదర్ వైపు చూస్తూ సిరిని లోపలికి తీసుకెళ్ళమన్నారు. మీరెందుకు నాకు సిరిని ఇచ్చి మ్యారేజ్ చేశారో నాకు తెలుసు మావయ్య. ఎన్ని చేస్తున్నా నా మీద కోప్పడట్లేదు అంటే ఎందుకో ఐ అండర్స్టాండ్, బట్ ఐ డోంట్ లైక్ దిస్ వీడియో అంటూ మదన్ చేతిలోని మొబైల్ భాస్కర్ గారి చేతిలో పెట్టి నీ ఎక్స్ లవర్ వీడియో చూసుకో అని సతీష్తో కోపంగా అంటూ కోట్ విప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతున్నప్పుడే హ్యాపీ మ్యారీడ్ లైఫ్ మదన్ సిరి అంటూ అక్కడికి కొందరు విక్రమ్ ఫేస్ మాస్కులు పెట్టుకొని వస్తారు. మదన్ సతీష్ ఇద్దరు విక్రమ్ ఫోటో చూస్తూనే ఎంత సెన్సిటివ్గా మారిపోతారు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. అలాంటిది విక్రమ్ ఫోటో ఫేస్ మాస్క్ రూపంలో పెట్టుకొని వచ్చేసరికి బిగుసుకుంటున్న మదన్ పిడికిలిని భాస్కర్ గారు పట్టుకొని కూల్ చేయడానికి ప్రయత్నిస్తారు. స్విమ్మింగ్ పూల్ నుండి సిరిని బయటకు తీసి ఆమె చుట్టూ టవల్ కప్పుతారు సుజాత గారు. లోపలకు వెళ్దామని అంటున్న సిరి అక్కడి నుండి కదలకుండా అలాగే ఉంటుంది. మామయ్య, నాకు పిచ్చి లేపకుండా అక్కడ ఉన్న వాళ్ళందరినీ పంపించేయండి అని అరుస్తూ వాళ్ళ మామగారు చేతిలో ఉన్న అతడి చేతిని వెనక్కి తీసుకొని కళ్ళ మీద వేళ్లను పెట్టుకున్నాడు. ఇంతలో ఐ మిస్ యూ మదన్ అని విక్రమ్ను ఇమిటేట్ చేస్తూ ఒకడు ముందుకు వచ్చాడు. సతీష్ అక్కడున్న 10 మంది ముందుకెళ్తూ వాళ్ళలో ఒకడి మాస్క్ తీయగా ఇంటర్లో వాళ్ళతో పాటు కలిసి చదువుకున్న వారి ఫ్రెండ్స్ ఉన్నారు. సతీష్ ఓ వ్యక్తి మాస్క్ తీయడంతో ఎలా ఉన్నావు సతీష్ అని అడిగాడు బ్లాక్ బాయ్. గుడ్, మీరేంటి ఇక్కడ, అసలేంట్రా ఇదంతా అని మిగిలిన వాళ్ళ ఫేస్ మాస్కులు కూడా తీసేశాడు కోపంగా. అదేంటి సతీష్ అలా అంటావు, నువ్వేగా పార్టీకి ఇన్వైట్ చేస్తూ మెసేజ్ చేశావు, మదన్ సిరికి సర్ప్రైజ్ ఇవ్వడం కోసం ఇలా మాస్క్ కూడా పంపించావు అన్నాడు. బ్లాక్ బాయ్తో సహా మిగిలిన వాళ్ళు కూడా అదే చెప్పడంతో మదన్ గట్టిగా నవ్వుతూ క్లాప్స్ కొట్టాడు. ఇదంతా ఎవరో ట్రాప్ చేశారని సతీష్కు అర్థమై మదన్ వైపు తిరుగుతూ మదన్ దీనికి నాకు ఏమీ సంబంధం లేదు అంటాడు. హౌ డ్రమాటిక్ రా నువ్వు అని సతీష్ చేతులు పట్టుకొని ఈ చేతులతోనే విక్రమ్ని చంపేశావు, అది చూసిన నేను ఎలా మర్చిపోతాను అనుకున్నావు, ఇప్పుడు కూడా పార్టీ స్పాయిల్ చేయడానికి నన్ను రెచ్చగొట్టడానికి ఇంత పర్ఫెక్ట్గా ప్లాన్ చేశావు, ఏం నేను చస్తే కానీ నీకు ప్రశాంతత ఉండదా అంటూ అతడి గుండెని 1000 ముక్కలుగా విరుస్తూ సతీష్ నోరు తెరవకుండా మాట్లాడతాడు. ఏం చెప్పినా మదన్ వినడని అర్థమై సతీష్ సైలెంట్ అయిపోతే అక్కడ ఉన్న వాళ్ళందరినీ చూసి సిరి చేతిలో అతడి చేతిని పెనవేసి ఆమెను లాక్కొని ఇంట్లోపలికి వెళ్ళిపోయాడు. సరియు అస్సలు ఇక్కడ ఏం జరుగుతుందని సాగర్ అడిగాడు. అప్పటికే మదన్ శాడిజం నేరుగా చూసిన సరియుకి సిరిని అలా మదన్ తీసుకెళ్లడం చూసి గుండెల్లో గుబులు పెరిగితే కంగారుగా మెడలోని దండ తీసి కింద పడేసి ఇంటి వైపు పరిగెడుతుంది. ఒసే సుజాత అని పిలిచింది బామ్మ. ఆ గొడవ స్టార్ట్ అయినప్పుడే విఐపీస్కి చిత్ర ఫాదర్ సెండాప్ ఇచ్చేయడంతో రిలేటివ్స్ మాత్రమే ఉంటారు. వాళ్ళలో ఉన్న ప్రశ్నలన్నీ బామ్మ చేత అడిగించడానికి సుజాత గారిని పిలిపించారు బంధువులు. ఆవిడకే సరిగా సమాధానం తెలియకపోవడంతో ఏదో ఒకటి చెప్పి కవర్ చేస్తూ అందరినీ రాత్రి భోజనాల దగ్గరకు తీసుకెళ్లారు. సిరి భుజం చుట్టూ ఉన్న టవల్ దారిలోనే పడిపోవడంతో కంగారుగా ఆగండి అని అంటుంది సిరి. ఆమెను విసురుగా లోపలికి తోసి డోర్ క్లోజ్ చేస్తూ హాల్లో సామాన్లన్నీ చల్లాచెదురుగా పడేశాడు. అతడి లైఫ్తో పాటు రిలేషన్స్ కూడా కొలాప్స్ అయిన గుర్తుకు వస్తుంటే ఆ క్షణం సిరి ప్రాణం అతని చేతి కింద నలిగిపోతుంది. తన గొంతుని గోడకు అదుముతూ నొక్కి పెట్టి ఇందాక మనం చేసిన డ్యాన్స్ యాజ్ ఇట్ ఈజ్ 3 years బ్యాక్ వాడితో చేశావు కదా, ఇన్ని రోజులు ఇలాంటివి ఎందుకు బయటపడలేదో నాకు అర్థం కాలేదు. చూస్తుంటే 1 month యానివర్సరీ గిఫ్ట్ ఇచ్చినట్టు కనిపిస్తున్నావు. ఓన్లీ డ్యాన్స్ సీన్సేనా ఇంకా ఏమైనా ఉన్నాయా అని వెటకారంగా ఒత్తి పలుకుతూ అంటాడు. ఆ ప్రశ్నలకు ప్రాణం పోతుంటే సమాధానం చెప్పాలన్న మదన్ చెయ్యి సిరి గొంతు మీద బిగుసుకుపోవడంతో కుదరట్లేదు. కాళ్ళు కూడా నేలకి అందక సిరి కన్నీళ్లు చెంపల మీదుగా కారి అతడి చెంప మీద పడుతుంది. అవి గుర్తుంచే పరిస్థితిలో లేడు. అప్పటికి మదన్ చేతిని పట్టుకొని విసురుగా తోస్తూ మాట్లాడటానికి ప్రయత్నిస్తుంది సిరి.
మ్యారేజ్ ముందు ఇలాంటి కాంటాక్ట్స్ ఉన్నప్పుడు నాకు చెప్పాలి, లేకపోతే అలా డాన్స్ చేసిన వాడికి నువ్వంటే ఎలాగో లవ్ కాబట్టి వాడినే చేసుకోవాల్సింది. నన్నెందుకు పెళ్లి చేసుకొని పక్క లైఫ్ ఎంజాయ్ చేస్తున్నావు అంటూ కోపంగా అరిచాడు. గిలగిలా కొట్టుకుంటున్న సిరిని కిందకి దింపి ఇప్పుడు చెప్పు ఆన్సర్స్ అని అడిగాడు. వాటర్ కావాలండి ప్లీజ్ అంది దీనంగా. ముందు నేను అడిగిన దానికి ఆన్సర్ కావాలి చెప్పు అని రెట్టించాడు. సిరికి ఊపిరి కూడా ఆడకపోతుంటే దీనంగా నిల్చొని అతడి చెయ్యి పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ నేనేం తప్పు చేయలేదు, నాకు మీరు అంటేనే ఇష్టం అంటుంది. అయితే వాటితో ఎందుకు డాన్స్ చేశావు? ఐ హేట్ టు ఇమాజిన్ విత్ యూ సమ్ వన్. ఐ హేట్ సిరి అని అరుస్తూ కోపంలో సిరిని కొట్టబోయి కొట్టకుండానే ఆమెని పక్కకి నెట్టేస్తాడు. ఆమెని నెట్టినప్పుడే సతీష్ సిరి ఫాదర్ లోపలికి రావడంతో గోడకు తగిలి సిరి కింద పడిపోతుంటే పట్టుకున్నాడు సతీష్. మామయ్య తనని టచ్ చేయొద్దని వాడికి చెప్పండి, వాడు ఈ ఇంట్లో ఉండటానికి కూడా నేను ఒప్పుకోవట్లేదు అంటాడు మదన్. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా చంపేసినా ఇక్కడి నుండి వెళ్ళట్లేదు. షీఈజ్ ఇన్నోసెంట్ రా. మామయ్యకు చూపించిన వీడియో తను డ్యాన్స్ స్కూల్లో ఉన్నప్పుడు జరిగిన ప్రాక్టీస్ కోసం నాతో చేసింది. నేను కాకపోతే నీ వైఫ్ని ఇంకెవడో ముట్టుకునేవాడు. అప్పుడు నీకు హ్యాపీగా ఉండేదా? అయినా ఎప్పుడో అయిపోయిన దానికోసం ప్రజెంట్ సిరికి టార్చర్ చూపిస్తున్నావు. హౌ రూత్లెస్ రా చి అంటూ సిరిని ఎత్తుకున్నాడు. రూమ్లోకి తీసుకువెళ్తున్న సతీష్ వెళ్తుంటే దారిలో అడ్డుపడ్డాడు మదన్. ఈ రూత్లెస్ మదన్ దాని మొగుడు, వదిలితే సేఫ్, లేకపోతే ఇంకోసారి తను నా ముఖం చూడలేదు అంటే స్పృహ తప్పిన సిరిని చూసి అంటే సింపుల్, నాతో పాటు ఉంటూ నన్ను చూడాలన్న భయం పుట్టేలా చేస్తా అని సైడ్ స్మైల్ వదిలి లీవ్ హర్ అన్నాడు. ఇప్పుడు తీసుకెళ్ళకపోతే తర్వాత నీ చేతులతో నీ వైఫ్ డెడ్ బాడీ తీసుకెళ్లాల్సి వస్తుంది, పర్లేదా అన్నాడు సతీష్. సతీష్ మాటలకు నవ్వుతూ సతీష్ కాలర్ సరిచేసి ఆల్రెడీ ఒకసారి ఈ హ్యాండ్స్తోనే విక్రమ్ డెడ్ బాడీ మోసుకెళ్ళా, ఇప్పుడు దీన్ని తీసుకెళ్తా, అంతేగాని నువ్వు ఎత్తుకుంటా అంటే ఎందుకు ఒప్పుకుంటా? నో వన్ టచ్ హర్, బిలాంగ్స్ టు మదన్ ఓన్లీ అని సిరిని అతని చేతుల్లోకి తీసుకొని రేపు మార్నింగ్లోగా విక్రమ్ మాస్క్ పెట్టుకొని ఇక్కడికి వచ్చేలా చేసింది ఎవరో నాకు తెలియాలి, లేకపోతే నీకు ఈ ఫ్యామిలీకి సంబంధం ఉండదు అంటూ సిరిని తీసుకొని వెళ్ళిపోయాడు. సతీష్ పార్టీలోకి విక్రమ్ ఫేస్ మాస్క్ పెట్టుకొని వచ్చేలా చేయలేదని మదన్కు తెలుసు. కానీ అతడి కోపమంతా గుర్తుకొచ్చిన విక్రమ్ చావు మీద, సిరి సతీష్ల డ్యాన్స్ మీద. ఇప్పుడు హ్యాపీగా ఉన్నారా అని భాస్కర్ గారి వైపు చూస్తూ అడిగాడు సతీష్. ఆయనలో మౌనం. బావా ఆయన హ్యాపీగానే ఉంటారులే, కన్న కూతుర్ని చేతులారా చంపమని ఒకడికి కట్టబెట్టారుగా, ఇప్పుడు హ్యాపీగా ఉండకుండా ఎలా ఉంటారు? అయినా సిరిను ఇంత హింసిస్తున్నా ఆ సైకో ఏదో ఒకరోజు గుండాగి చస్తాడని అంటున్న సరియు లైఫ్లో ఫస్ట్ టైం తండ్రి చేతి దెబ్బ రుచి చూస్తుంది. మదన్ గురించి ఇంకొక మాట మాట్లాడితే ఐ నెవర్ ఫర్గివ్ సరియు అని చెప్పి వెళ్ళిపోయాడు ఆయన. సరియుని కొట్టడం చూసిన సాగర్ ఆమె దగ్గరికి వెళ్లేలోపు సరియు చేతులు సతీష్ని చుట్టుముట్టేస్తే బయటే ఆగిపోతాడు. నువ్వెందుకు మధ్యలోకి వచ్చావే అని ఆమె వెన్ను నిమురుతూ అడిగాడు సతీష్. బావా సిరిను అలా తీసుకెళ్లేసరికి భయమేసింది అంటూ మొన్న జరిగిన ఇన్సిడెంట్ కూడా సతీష్తో చెప్పి నేను మాట్లాడిన దాంట్లో తప్పుందా అని అడుగుతూ పేలగా సతీష్ వైపు చూసింది. తప్పుంది కాబట్టే మావయ్య కొట్టారు. ఎన్ని ప్రాబ్లమ్స్ ఎదురైనా ఒక మనిషి చావు కోరుకోవడం ముమ్మాటికి తప్పే. అలాంటిది మదన్ గురించి అలా అనేసరికి నాకు కూడా కోపం వచ్చింది. కానీ నీ మాటల్లో పెయిన్ ఉందని ఊరుకున్నా అంటాడు సతీష్. ఏ రోజు ప్రేమను చూపించని అతడు అంటే ఎందుకు సిరికి అంత పిచ్చో నాకు తెలీదు. వాళ్ళని విడగొట్టాలే అనిపిస్తుంది బావా అని కోపంగా కళ్ళు తుడుచుకుంటుంది. సతీష్ నుండి దూరం జరుగుతుంది. సరియు చెంప మీద చెయ్యి వేసి కొట్టిన దెబ్బ మీద బొటన వేలతో తడుముతూ మనకి ప్రేమ చూపించట్లేదని అనిపిస్తుందేమో, కానీ సిరికి ఏమనిపిస్తుందో ఎవరికి తెలుసు చెప్పు సరియు. వారిద్దరి మధ్యలో పెళ్ళి అనే బంధం ఉంది. దానికి తోడు సిరి చావైనా చూస్తాడు కానీ తనని మాత్రం వదలడు. అంత మొండోడు. అలాంటి వాళ్ళని విడగొట్టే ధైర్యం ఉందా నీకు అని అన్నాడు. ఇప్పుడు సిరి ఏమైనా హ్యాపీగా ఉందనుకుంటున్నావా అని అడిగింది. హ్యాపీగా ఉన్నా లేకపోయినా తన లైఫ్లో తను ఉంది. ఇన్నాళ్ళు స్ట్రగుల్స్ తెలియకుండా పెరిగింది. ఇప్పుడు తెలుసుకుంటుంది. వదిలే, ఇన్ని జరగడానికి రీజన్ ఎవరో కనుక్కోవాలి అంటూ మొబైల్ బయటకు తీశాడు. బావా అని పిలుస్తూ ద్వారం వైపు చూసిన సరియుకు సాగర్ కనబడడంతో కళ్ళు తుడుచుకొని కంగారుగా అతడి దగ్గరకు వెళ్తుంది.
మేము బయలుదేరుతున్నామని చెప్పడానికి వచ్చాము సరియు అంటాడు సాగర్. సారీ సాగర్ గారు, ఫంక్షన్లో ఎవరో గొడవ క్రియేట్ చేశారు. ఆంటీ అంకుల్ ఎక్కడా అని అడిగింది. మామయ్య గారితో మాట్లాడుతున్నారు. సిరికి ఓకేనా అని అడిగాడు సాగర్. సతీష్ చేసిన బ్రెయిన్ వాష్కు సరియు పరిస్థితి కాస్త సర్దుబాటు అవ్వడంతో సిరి హెల్త్ వీక్గా ఉంది, అందుకే బావ తీసుకెళ్ళాడు అని చెప్పింది. సరే అంటూ లోపల సతీష్ని ఓసారి చూసి చిన్న స్మైల్తో రిటర్న్ తిరుగుతాడు సాగర్. అంతా తారుమారులో తనకు ఎంగేజ్మెంట్ అయ్యింది. అతడు తనకి కాబోయే భర్త అన్న సంగతి మర్చిపోతుంది సరియు. కానీ అతడు చూసిన చూపు సతీష్కి అర్థమై సరియు మళ్ళీ బావా అని పిలుస్తున్నా పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు.